ఇక బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ కట్టినవే అన్న సీఎం రేవంత్ బీఆర్ఎస్ సర్కార్ 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం కూళేశ్వరంగా మారిందని విమర్శించారు. 70 ఏళ్ల క్రితం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయి, బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లుందని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై నాగార్జున సాగర్ కేంద్రంగా చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు అడ్డుపడినా 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వని వాళ్లు ఇప్పుడు సన్నబియ్యం ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. ఈ పక్కనే ఉన్నాడు ఆయన, ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు, గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అయ్యా, గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే, కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. 10 ఏళ్ళు వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది. కట్టింది కూలింది 3 ఏళ్లలోనే అయిపోయింది. వెనకట్టెవడో బుద్ధిమంతుడంట, పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. నేను అడుగుతున్న ఇవాళ ఈడికి వచ్చిన వాళ్ళను, ఇంజనీర్లను, తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి. 60-70 ఏళ్ల కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది, మేము కట్టిన మూసీ నది ఎట్లుంది, మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది, మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది, మేము కట్టిన కల్వకుర్తి ఎట్లుంది, భీమా ఎట్లుంది, నెట్టంపాడు ఎట్లుంది, కోయిల్ సాగర్ ఎట్లుంది, జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది. మాట్లాడదామా, చర్చ చేద్దామా? నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో, మీరు కట్టిన మేడిగడ్డ సుందిల అన్నారం పోదామా? ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరి తీసిన తప్పు లేదు. ఆశపడుతున్నోళ్లకు ఒంటె పెదాలంట ఊగులాడుకుంటూ ఉంటాయి, కింద నక్క కూర్చొని ఎదురు చూస్తుందంట ఒంటె పదాలు రాళ్ళు పడితే ఎత్తుకొని ఉరుకుదామని. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్లనే ఇంకొస్తుంది మాకు అధికారం అని వాళ్ళు ఆలోచన చేస్తారు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధికారంలో ఉంటారు. 10 ఏళ్లు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతూనే ఉంటది. శాతనైతే మామొస్తాడో, అల్లుడొస్తాడో, బామ్మార్దొస్తాడో, బిడ్డొస్తాడో, మొత్తం కట్టగట్టుకొని జాతంత వస్తుందో రాపో బిడ్డ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మీరందరూ ఒక పక్కన నిలబడండి, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకొక పక్కన నిలబడతారు. 10 ఏళ్ళు ఎవడు వచ్చినా, ఎవడు ఏడ్చినా, ఎవడన్నా పోయి బాయిలో దుంకి సచ్చినా ఇందిరమ్మ రాజ్యమే ఉంటది.